గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 విజయవాడలో అర్ధరాత్రి వరకు యువతీ యువకులు పబ్బుల్లో మద్యం సేవిస్తూ తూగుతున్నారు. ఈ నేపథ్యంలో విజయవాడలో ఒక పబ్బులో అర్ధరాత్రి పోలీసులు రైడ్ చేసి మద్యం తాగుతున్నటువంటి యువతీ యువకుల మీద లాఠీ చార్జ్ చేశారు. ఇప్పుడు ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం విజయవాడలో ఉన్నటువంటి బందర్ రోడ్లో ఉన్నటువంటి ఈ ద ఇన్ఫినిటీ క్లబ్ అనే సంబంధించిన లీగ్ క్లబ్ అనే పబ్లో ఈ బార్ అండ్ పబ్లో ఇది మొన్న గత వారం పోలీసులు మద్యం దాదాపు 2 గంటల వరకు అర్ధరాత్రి 2 గంటల వరకు మద్యం సేవిస్తున్నటువంటి యువతీ యువకులని గుర్తించి లోపలికి వెళ్ళి లాఠీ చార్జ్ చేస్తే యువతీ యువకులందరూ కూడా పరారైనటువంటి పరిస్థితి. సీసీ కెమెరా విజువల్స్ ఇప్పుడు అందరినీ కలవరపాటు గురి చేస్తున్నాయి. ఆ టైం వరకు యువతీ యువకులు మద్యాన్ని సేవించడం ఏంటి? విజయవాడ నగరంలో పబ్బు కల్చర్ ఉంది, కానీ దాదాపు 2-3 గంటల వరకు పబ్బుల్లో తూగుతూ మద్యం మత్తులో తూగుతూ ఈ విద్యార్థులు చాలామంది యువతీ యువకులంతా కూడా ఇదే పబ్లో దాదాపు 2 గంటల వరకు ఉన్న నేపథ్యంలో పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. ఇక్కడ తాగేసి కింద రోడ్డు మీదకి వెళ్ళి బందర్ రోడ్లో గొడవకు దిగిన నేపథ్యంలో అడ్డుగా వెళ్తున్నటువంటి పెట్రోలింగ్ పోలీసులు గమనించి వాళ్ళని అక్కడి నుంచి పంపించేసి తర్వాత ఇక్కడికి వచ్చి చూస్తే లోపల 10ల సంఖ్యలో లోపల యువతీ యువకులు మద్యం సేవించడం, బర్త్డే పార్టీలు చేసుకోవడం చూసి అవక్కైనటువంటి పోలీసులు లోపల ఉన్నటువంటి యువతీ యువకుల మీద లాఠీ చార్జ్ చేసినటువంటి పరిస్థితి. అసలు లోపలికి వెళ్దాం, అసలు లోపల పబ్బు ఏ విధంగా ఉంటుంది, ఎన్ని గంటల వస్తుంది, ఇది పర్మిషన్ ఉందా లేదా కూడా తెలుసుకుందాం. పబ్బు లోపల ఎంతమంది ఉంటారు ఏంటి, అసలు లోపల వాతావరణం ఎలా ఉందో ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం. ఇదే పబ్బులో మద్యం సేవిస్తున్నట్లు పోలీసులు గమనించారు. పోలీసులు మద్యం సేవిస్తున్నటువంటి యువతి యువకుల మీద కూడా లాఠీ చార్జ్ చేశారు. అందరూ కూడా ఎక్కడి నుంచి పరారైనటువంటి పరిస్థితి. ఇదే కాదు, చాలా పబ్బుల్లో ఇదే పరిస్థితి విజయవాడ నెలకొందని చెప్పొచ్చు. అర్ధరాత్రి అంటే 11-12 గంటల వరకు మాత్రమే పబ్బులకు అనుమతి ఉంటుంది. కానీ ఇందుకు భిన్నంగా ఇక్కడ విజయవాడ ఈ పబ్లో దాదాపు 2 గంటల వరకు బర్త్డే పార్టీలు ఇవన్నీ జరుపుతున్నటువంటి సిచ్యువేషన్ కూడా ప్రస్తుతం నెలకొంది. ఈ నేపథ్యంలోనే పోలీసులు నైట్కి సంబంధించిన నైట్ డ్యూటీలో ఉన్నటువంటి పోలీసులు బందర్ రోడ్లో పెట్రోలింగ్ నిర్వహిస్తున్న సందర్భంలో బందర్ రోడ్లోకి వచ్చి ఇక్కడ తాగిన యువతి యువకులు అక్కడ కింద రోడ్డు మీద బాహాబాయికి దిగిన నేపథ్యంలో వెంటనే అక్కడ వాళ్ళని చెదరగొట్టి తర్వాత పైకి వచ్చి చూడగా ఇదే పబ్లో 2 గంటల వరకు మద్యం తాగుతూ బర్త్డే పార్టీలు చేసుకున్న నేపథ్యంలో వాళ్ళందరి మీద లాఠీ చార్జ్ చేశారు. అనుమతికి విరుద్ధంగా, నిబంధనల విరుద్ధంగా ఈ పబ్బు లీగ్ పబ్ అనే దాన్ని నిర్వహిస్తున్నట్టుగా పోలీసులు నిర్ధారించారు. యువతి యువకులకి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించినటువంటి పరిస్థితి అయితే ఉంది. చూడొచ్చు ఇక్కడ విజయవాడకు సంబంధించినటువంటి లైఫ్ స్టైల్ సంబంధించినటువంటి బిల్డింగ్లో 3వ ఫ్లోర్లో ఇది నిర్వహిస్తూ ఉన్నారు. ప్రస్తుతానికి ఎవరు నిర్వాహకులు ఇక్కడ అయితే లేరు. పోలీసులు మాత్రం సీసీ ఫుటేజ్ బయటికి రావడంతో పోలీసులు కూడా పూర్తి స్థాయిలో అలర్ట్ అయ్యారు. విజయవాడలోని బందర్ రోడ్లతో పాటు ఏలూరు రోడ్డు, అదేవిధంగా బెంచ్ సమీపంలో పబ్బులు ఉన్నాయి. ఇవి అర్ధరాత్రికి నిబంధనల విరుద్ధంగా అర్ధరాత్రి 2, 3, 4 గంటల వరకు కూడా నిర్వహిస్తూ ఉన్నారు. పోలీసులు కొన్ని చోట్ల చూసి చూడనట్టు ఉన్నప్పటికీ మొన్న రాత్రి యువతి యువకులు అంటే ఇక్కడ మద్యం సేవించి బందర్ రోడ్లో కిందకి వెళ్ళి గొడవ పడడంతో అక్కడ ఉన్నటువంటి నైట్ పెట్రోలింగ్ ఉన్నట్టు పోలీసులు వాళ్ళని చెదరగొట్టారు. అసలు ఎక్కడి నుంచి వచ్చారు అని సమాచారం తెలుసుకుంటే ఈ పక్కనే ఉన్నటువంటి లీగ్ పబ్లో వీళ్ళంతా కూడా మద్యం సేవిస్తున్నారు. ఇంకా సమయం అయిపోయినప్పటికీ ఇంకా మద్యం సేవిస్తూ బర్త్డే పార్టీలు చేసుకున్న నిర్ధారించుకుని పైకి వచ్చోడుగా దాదాపు 100-200 మంది దీని లోపల మద్యం సేవిస్తున్నట్లు గమనించి వాళ్ళందరి మీద కూడా లాఠీ చార్జ్ చేశారు. యువతి యువకులందరూ కూడా పోలీసును చూసి పరారైనటువంటి పరిస్థితి. ఇలాంటి కల్చర్ విజయవాడ నగరంలో పెరిగిపోవడం పట్ల చాలామంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా విద్యార్థులు మద్యానికి బానిసై రాత్రిపూట పబ్బు కల్చర్కి అలవాటు పడిపోయి ఈ విధంగా చేస్తున్నారు కూడా ఆరోపణలు అయితే వస్తున్నటువంటి సిచ్యువేషన్ కూడా కనబడుతుంది. ఏదేమన్నప్పటికీ విజయవాడలో జరిగినటువంటి ఈ ఘటన ప్రస్తుతం సంచలనంగా మారిందని చెప్పవచ్చు. సీసీ ఫుటేజ్ కూడా బయటకు వచ్చింది. పోలీసులు ఇక పబ్లో ఉన్నటువంటి మద్యం సేవిస్తున్నటువంటి యువతి యువకుల మీద కూడా లాఠీ చార్జ్ చేశారు. పోలీసులు చూసి అందరూ కూడా ఒకసారిగా పరారైనటువంటి పరిస్థితి. ఇలాంటి పబ్బులు దాదాపుగా బందర్ రోడ్తో పాటు ఇంకా ఏలూరు రోడ్డు, అదేవిధంగా బెంచ్ సర్కిల్ ఈ ప్రాంతాల్లో కూడా పబ్బులు ఉన్నాయి. నిబంధనల విరుద్ధంగా వాస్తవంగా 12 గంటల వరకు 11 గంటలు ఆ సమయం వరకు మాత్రమే పబ్బులు నిర్వహించాలని నిబంధనలు ఉన్నాయి. కానీ నిబంధనలు తొంగలోకి తొక్కి దాదాపు రాత్రి 2-3 గంటల వరకు కూడా పబ్బులు నిర్వహిస్తున్నారు. పబ్బులు నిర్వహించి ఇక్కడ పూర్తిగా యువతి యువకులకు సంబంధించినటువంటి ప్రోత్సహిస్తున్నటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది. మరి నగర పోలీస్ కమిషనర్ అదేవిధంగా ఇతర పోలీస్ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాల్సిన అవసరం కనబడుతుంది. ప్రస్తుతం ఈ పబ్లో బయటపడినటువంటి సీసీ విజువల్స్ అయితే సంచలనంగా మారి మద్యం సేవిస్తున్నటువంటి యువతి యువకుల మీద పోలీసులు లాఠీ చార్జ్ చేయడం అనేది కొంత చర్చనీయాంశం అయితే మారుతుంది. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో రాజేష్ RTV విజయవాడ నుండి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.